వాక్చాతుర్యాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, చదువును బట్టి, కని విన్న సంగతులను బట్టి, చదువుకుంటూ ఉండగా నీకు వచ్చిన అవగాహనను బట్టి నువ్వు మాట్లాడుతూ వస్తే అది ఎంత బలమో ఎంత ఫలమో ఇన్నేంట్ల మన సేవ అనుభవం అర్థమైపోలా. లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనం ఎంతగా కష్టపడ్డందుకు వచ్చిన ఫలం ఇదేనా? ఇన్నేంట్ల మన త్యాగానికి, మన ప్రయాసకు రావాల్సిన ఫలం ఇదేనా? జరగాల్సింది ఏంటో తెలుసా? మన నోరు తాకపడాలి. మన నోరు తాకపడాలి. మన మోకాల మీద పడితే, కన్నీరు కారిస్తే, ప్రభువుకు అప్పగించుకుంటే, ఏమీ లేదో ఏది వల్ల కాదో ఒప్పుకోగలిగితే ఒక్కసారి దేవుడు మన నోటిని తాకే, ఈ మాట నీ నోట పెట్టాను, ఒకే ఒక్క మాట మనం నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి. నా ఎదుట ఉంచబడిన మహిమ కలిగిన సేవంతా చేసి ముగించి దేవుని మహిమ పరుచుటకు దేవుడు ఒక్క మాట నా నోట పెడితే సరిపోద్ది. దేవుడు ఒక్క మాట నా నోట పెడితే సరిపోద్ది. దేవుడు ఒక్క మాట నా నోట ఉంచి పంపితే సరిపోద్ది. నేను ఆ కార్యమంతా చేయగలుగుతాను అని ఒక విశ్వాసము, ఒప్పుకోలు ఈ పూట మనకు రావాలి. ఒక్కసారి తాగాడా, దట్స్ ఆల్. ఇంత కలవరంతో, ఇన్ని ప్రశ్నలతో, ఇంత టెన్షన్తో ఉన్న ఇర్మియాను పట్టుకొని చేయి చాపి తన నోటిని తాకి, ఇంక భయం లేదు, నా మాట నేను నోట పెట్టాను. నేను అంటున్నాను, దేవుడు ఒక స్పష్టమైన మాట చెబితే, మన నోట ఒక మాట ఉంచితే ధైర్యంగా ఎంత వైరుగైనా వెళ్ళచ్చు. అది లేకపోతే కొంత కూడా కదలకూడదు, ఆగాలంతే, నిలిచి ఉండాలంతే, కన్ని పెట్టాలంతే, ఆయన సముఖం ముందు బ్రతకాలంతే. నేను ఎప్పుడు చెప్తాను గబ్రియలు గురించి, 100 సంవత్సరాలు ఉంటున్నాడు దేవుని సన్నిధిలో. 300 సంవత్సరాలకో 400 సంవత్సరాలకి ఎప్పుడో ఒకసారి నువ్వు వెళ్ళి పలానా వ్యక్తికి మాట చెప్పుంటే అప్పుడు వస్తాడు, ఆ మాట చెప్తాడు, మళ్ళీ ఎక్కడ కూర్చుంటాడు, అంతే. దేవుడు ఒక మాట ఇచ్చేదాకా కథలని, ఒక మాటతో పంపే వరకు బయలుదేరని, ఆయన సన్నిధిలో ఉండిపోగలిగిన స్థితి వస్తే తిరగలేదు. రోజు పరిగెత్తరిసిన దానికంట ఆయన పంపినప్పుడు ఒక్క మాట ఆయన చెప్పమని చెప్తే వచ్చే ఫలితం